హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. సో ఇందుట్లో వచ్చేసరికి ఏంటంటే చాలామంది స్టూడెంట్స్ అడుగుతా ఉన్నారు. జేఎన్‌టీయూ 21 బీటెక్ ఎగ్జామ్స్ నిన్న 2వ తారీఖు అయిపోయినాయి కదండీ. R23 రెగ్యులేషను, అలాగే R20 రెగ్యులేషను, R19 రెగ్యులేషను, R15 రెగ్యులేషన్ కూడా వీళ్ళ రిజల్ట్స్ ఎప్పుడు పేపర్ వాల్యుయేషన్ స్టార్ట్ అయింది. దాని గురించి చెప్పబోతున్నాను. ముందుగా అయితే ఖచ్చితంగా అయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మన జేఎన్‌టీయూ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి ఖచ్చితంగా. ఈ వీడియోకి అయితే ఒక లైక్ వేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ఐడీస్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ గ్రూప్లో షేర్ చేసి ఆ గ్రూప్స్లో జాయిన్ అయ్యి ఖచ్చితంగా అయితే కాల్ చేయండి. ఇక టాపిక్లో వెళితే జేఎన్టీఏ 21 బీటెక్. సో ఇందుట్లో వచ్చేసరికి పేపర్ వాల్యుయేషన్ అనేది రేపు స్టార్ట్ అవుతుంది. అయితే ఇక్కడ ఏంటంటే యూనివర్సిటీలోనే పేపర్ వాల్యుయేషన్ జరుగుతుంది. మీకు ముందుగా రిజల్ట్స్ గురించి చెప్పాలి. రిజల్ట్స్ వచ్చేసరికి అంటే పొంగల్ హాలిడేస్ తర్వాత జనవరిలో వస్తాయి. అప్పటి వరకు రావు. ఓకేనా? సో పొంగల్ హాలిడేస్ తర్వాతే మీకు 21 బీటెక్ రిజల్ట్స్ అయితే ఏ రెగ్యులేషన్ అయినా కానివ్వండి రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. అయితే పేపర్ వాల్యుయేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. 21 బీటెక్‌లో ఒక సబ్జెక్ట్ అయితే హార్డ్‌గా ఉంటదండి ఎవరైనా గాని. అయితే జేఎన్‌టీయూ అనంతపూర్‌ది ఈజీ, మీడియం, హార్డ్ అని నేను ఎప్పుడు చెప్పనండి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో లాక్‌డౌన్ తర్వాత మొత్తం కూడా పేపర్ వాల్యుయేషన్ అనేది మారిపోయింది. సో మీరు కరెక్ట్‌గా రాసుకుంటేనే పాస్ అవుతారు. లేకపోతే లేదు. అంత ఇదిగా ఉంటది. కీ పేపరు ఇయన్నీ గూడా ఉంటాయండి. ఓకేనా? కీ పేపర్ లేకుండా అయితే ఉండదు. మొత్తానికైతే పేపర్ వాల్యుయేషన్ స్టార్ట్ అయితుంది. అయిన తర్వాత నేను ఒక డీటెయిల్డ్ వీడియో చేస్తాను. థాంక్ యూ సో మచ్. ఐ విష్ ఆల్ ది బెస్ట్. మీరందరూ పాస్ అయిపోవాలని కోరుకుంటున్నాను.